నంద్యాల జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటదాస్ బేతంచెర్ల పట్టణంలో ఆర్పీలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా పీడీ వెంకటదాస్ మాట్లాడుతూ పొదుపుల ద్వారా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడవచ్చు అని అన్నారు. జిల్లాలో పనిచేస్తున్న ఆర్పీలు పొదుపు సభ్యుల నుండి ఎలాంటి డబ్బులు వసూలు చేయరాదని, అలా డబ్బులు వసూలు చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం ఆర్పీలకు గౌరవ వేతనం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆర్పీలు పొదుపు గ్రూపులకు లోన్లను మంజూరు చేయడానికి, బుక్కులు రాయడానికి పొదుపుల సభ్యుల ఎలాంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా పనిచేసే ఆర్పీలపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈరోజు బేతంచెర్ల పట్టణాన్ని మనం వచ్చిన తర్వాత ఇక్కడటువంటి ఆర్పీలకంతా కూడా సమావేశం నిర్వహించాం. మీరు చెప్పినటువంటి సమస్యను ప్రజాప్రతినిధులు ఆల్రెడీ డిస్కస్ చేశారు ఇక్కడ ఈ వేదిక మీద నుంచే. అక్కడ ఎవరైతే ఆర్పీల మీద ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయో అనే ఉద్దేశాన్ని కూడా గట్టిగానే చెప్పడం జరిగింది. ప్రజాప్రతినిధులు ఇచ్చిన వాయిస్ మేరకు కింద ఆర్పీలు బహుశా ఎక్కడన్నా ఏదైనా జరిగిందొచ్చేమో కానీ మేము మాత్రం గట్టి ముక్తకంఠతో చెప్తున్నాం, ఒక పొరపాటు అయితే చేయలేదు, అలాంటి డబ్బులు కూడా మేము ఎక్కడ ఆశించలేదు అని చెప్పి ముక్తకంఠంతో ఒకరిద్దరు గట్టిగా లేచి చాలా ప్రొయాక్టివ్గా మాట్లాడడం జరిగింది. వారి మాటల్లో నిజంగా కొంత నిజాయితీ ఉందా, లేకపోతే ఎవరన్నా ఒకరో ఇద్దరు చేసే పొరపాటు వల్ల ఈ యొక్క చెడ్డ పేరు ఈ మెప్మా విభాగానికి వస్తుందా అని చెప్పి సందేహం కూడా మాకు డౌట్ వచ్చింది. అయితే ఆ డౌట్ కన్క్లూజన్ ఫైనల్గా ఒకటే చెప్తాను, నేను ఎక్కడ కూడా మా మెప్మా మహిళలు ఇక్కడి నుంచి మాత్రం క్లియర్గా చెప్తున్నాను, ఇక్కడి నుంచి మాత్రం మన బేతంచెర్ల పట్టణంకు సంబంధించి ఒక్కరు కూడా ఇలాంటి డబ్బును వసూలు చేసే కార్యక్రమం చేపట్టినా కఠినమైన చర్యలు నేనే తీసుకుంటాను. నాకైతే దానికి తగినటువంటి ఎవిడెన్స్ కూడా కావాలి, పక్కాగా నేను కూడా పరిశీలిస్తాను. వారికి సపరేట్ గ్రూప్ కూడా ఏర్పాటు చేస్తున్నాను జిల్లా స్థాయిలో. ప్రతి ఒక్కరితో కూడా ఆర్పీతో కూడా కొంతమందితో ర్యాండమ్గా మాట్లాడుతున్నాను. అంతేకాకుండా ప్రత్యేకమైన నిఘా వ్యవస్థను కూడా ఒకటి ఏర్పాటు చేశాను నేను ఇటీవల కాలంలో. ఎందుకంటే ప్రతి ఒక్క అర్బన్లో ఏమేం జరుగుతుంది, మన మెప్మా మహిళలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వచ్చిన వాళ్ళతో ఏ విధంగా మాట్లాడుతున్నారనేటువంటి కూడా ట్రైనింగ్ తీసుకున్నాం. ఆ ట్రైనింగ్లో భాగంగా సమయంతో మాట్లాడాలా, జాగ్రత్తగా మాట్లాడాలని కూడా ప్రజలతో చాలా క్లియర్గా హెచ్చరించాలని కూడా రిక్వెస్ట్ చేయాలని కూడా చెప్తున్నాం. కాబట్టి ఆ ట్రైనింగ్ కూడా త్వరలో వారికి అయిపోతుంది. ఇక నుంచి మాత్రం ఈ రోజు నుంచి మాత్రం మన బేతంచెర్ల పట్టణంలో ₹1 కూడా వసూలు చేయకుండా గట్టి ప్రయత్నం చేస్తాము. 100% నిఘా పెడతాం. ఎవరైనా సరే అలాగా ఉంటే ప్రజాపాలన దృష్టికి తీసుకెళ్లి, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి వారిని ఈ యొక్క దీంట్లో నుంచి రిమూవ్ చేపిస్తాం. వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేసేసి వారిని రిమూవ్ చేస్తాం. ఇట్లా నంద్యాల పట్టణంలో కూడా ఇద్దరు ఇట్లా చేశారు, వారిని రిమూవ్ చేసి ఆల్రెడీ సస్పెండ్ చేసి గవర్నమెంట్ కూడా హ్యాండ్ ఓవర్ చేశాం. నేను వచ్చిన తర్వాత ఒకటి చేసేసాము. ఇదే ప్రతి మున్సిపాలిటీ కూడా ఇదే చెప్తున్నాను, దయచేసి మెప్మా మహిళలు ఎవరు కూడా ఇలాంటి డబ్బులకు ఆశించి ఎవరో ఇద్దరు చేసే పనులు అందరికీ చెడ్డ పేరు వస్తుంది. దయచేసి ఆ ఒక్కరిద్దరు కూడా దయచేసి మార్చుకోవాలి, లేదంటే మన కుటుంబానికి చెడ్డ పేరే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మనం వేదిక మీద మన కుటుంబాన్ని అడుగుతున్నారు. అటువంటి వ్యవస్థ